ఈ వారం మీరు ఎవరికి ఓటేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఎన్ని ఓట్లు వేస్తున్నారు, ఎవరి చేత వేయిస్తున్నారు ఏంటి, దాంతోపాటుగా ఈ వారం ఎవరికి ఎలిమినేట్ చేయడానికి మీరు చూస్తున్నారు, మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారు అది కూడా కామెంట్ చేయండి. దాంతోపాటుగా మనం అనాలిసిస్కి ఉపయోగపడుతుంది, నెక్స్ట్ వీడియోస్ అనాలిసిస్కి ఉపయోగపడుతుంది. ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయండి. ఏంటంటే మీరు ఇమాన్యుయల్ ఫ్యాన్ అయితే ఇమాన్యుయల్ నామినేషన్లో లేడు, మీరు ఎవరికి ఓటేస్తున్నారు? మీరు తనూజ ఫ్యాన్ అయితే తనూజ గారు నామినేషన్లో లేరు, ఎవరికి ఓటేస్తున్నారు? మీరు భరణి గారి ఫ్యాన్ అయితే భరణి గారు నామినేషన్లో లేరు, మీరు ఎవరికి ఓటేస్తున్నారు? అండ్ ఇక మిగతా వాళ్ళు ఎవరైతే నామినేషన్ లేరు, పవన్ కళ్యాణ్ నామినేషన్ లేడు, మీరు ఎవరికి వేస్తున్నారు? డెమాన్ పవన్ ఫ్యాన్స్ రీతుకు వేస్తున్నారా వేయరా? ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వీటన్నిటికి ఆన్సర్ చేయండి. మనకి అనాలిసిస్ కూడా ఉపయోగపడుతుంది. పచ్చి నిజాలు చెప్తానండి. కొంతమంది హట్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. కొన్ని పచ్చి నిజాలు చెప్పకపోతే కొంతమందికి అన్యాయం జరుగుద్దేమో అన్న ఫీలింగ్ నాకుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా పచ్చి నిజాలు చెప్తాను. కొంతమంది తిట్టుకున్నా ఏమనుకున్నా ఏమీ లెక్క చేయను. ఈ సీజన్లో అద్భుతాలు జరగబోతున్నాయి. సీజన్ ఇంకా లేదు, నీళ్ళు డెస్పరాను, కానీ లేచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ దసరా సీజన్ వల్ల మొత్తం పడిపోయినాయి అందరి. కానీ తర్వాత లేస్తుంది. ఈ తర్వాత జరగబోయే విషయాల వల్ల ఇప్పుడు జరగబోయే వాటిని డిపెండ్ అయి ఉంది, వాటి మీద డిపెండ్ అయి ఉంది సీజన్ మొత్తం. ఫస్ట్ వచ్చేసరికి వైల్డ్ కార్డ్స్ 11 and 12వ తేదీ 2 రోజుల్లో వస్తారు. ఎంతమంది వస్తారంటే 6 or 7 మెంబర్స్ వస్తారు. 6 లేదా 7 మంది వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు. అందరూ సెలబ్రిటీసే. కొంచెం ఫాలోయింగ్ ఉండే వాళ్ళు రాబోతున్నారు, అమ్మాయిలు ఎక్కువ మంది రాబోతున్నారు దాంట్లో కూడా. అండ్ ఫిజికల్లీ ఫిట్ ఉండే అబ్బాయిలు కూడా రాబోతున్నారు. మొత్తం 6 or 7 మెంబర్స్ రాబోతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, 6 or 7 మెంబర్స్ రాబోతున్నారంటే ఇప్పుడు హౌస్లో ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. 12 మంది 13 మంది ఉన్నారు వైల్డ్ కార్డ్తో సహా. వైల్డ్ కార్డ్ కూడా రీసెంట్గా వచ్చింది. 13 మంది హౌస్లో ఉన్నారు. ఇప్పుడు 6 మెంబర్స్ మధ్యలో వస్తే 19 మంది వస్తారు. 5వ వారం వస్తారు. సో ఈ 2 వారాల్లో ఎక్కువ మంది ఎలిమినేట్ అవ్వాల్సి పరిస్థితి ఉంది. అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్, మళ్ళీ నెక్స్ట్ వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేదా ఈ వారం ఆర్ నెక్స్ట్ వారంలో అట్లీస్ట్ ఒక్క డబుల్ ఎలిమినేషన్ లేకపోతే క్యాలిక్యులేషన్ వర్కౌట్ కాదు. ఈ వారమైనా ఉండొచ్చు, అది నెక్స్ట్ వారమైనా ఉండొచ్చు, అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఎవరెవరు నష్టపెడుతున్నారు, ఎవరెవరు మనకు అవసరం లేదనుకుంటారో, కంటెంట్ రాలేదు అనుకుంటారో వాళ్ళని డబుల్ ఎలిమినేషన్ చేసి పంపించే అవకాశం ఉంది. దట్టు సీజన్ని ఈ వారం డల్గా ఉంది, లాస్ట్ వారం డల్గా ఉంది. నెక్స్ట్ వారం కూడా డల్గా లేకుండా ఉండాలి అంటే కొంచెం సస్పెన్స్ క్రియేట్ చేసి ఇద్దరిని వేసేసారు అనుకోండి, నెక్స్ట్ వీక్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తర్వాత వీక్ కదా వాళ్ళు వచ్చేది వైల్డ్ కార్డ్స్. సో నెక్స్ట్ వీక్ కూడా బోరింగ్ లేకుండా చేయడానికి కూడా డబుల్ ఎలిమినేషన్ పెట్టచ్చు. డబుల్ ఎలిమినేషన్ పెడితే ఎవరు పోతారు, సింగిల్ ఎలిమినేషన్ పెడితే ఎవరు పోతారు అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఎవరికి అన్యాయం జరుగుతుంది అనేది కూడా మాట్లాడదాం, ఫ్యాక్ట్స్ మాట్లాడదాం. నెంబర్ 1, ఎవ్వరూ ఊహించిన విధంగా అనేం కాకుండా అందరూ ఊహించినట్టుగానే నెంబర్ 1 పొజిషన్లో సంజన గారు ఉన్నారు. ఓటింగ్లో సంజన గారు తోప్ తురుమ్ ఖాన్ నెంబర్ 1. రీజన్స్ వచ్చి ఏమీ లేదు, ఆవిడ కంటెంట్ ఇస్తున్నారు, దాంతోపాటుగా పాజిటివ్ కంటెంట్ కూడా ఉంది. దాంతోపాటుగా ఆవిడ మొత్తం ఓవరాల్గా ఈ సీజన్ మీద ఇంపాక్ట్ చేసిన వాళ్ళలో పొజిషన్ తీసుకుంటే నెంబర్ 1 పొజిషన్ సంజన గారు. నామినేషన్లో తీసుకో, ఆవిడ పాయింట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఇంకేదైనా స్కిట్ రిలేటెడ్ చూసుకో, ఆవిడ పాయింట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే ఇమాన్యుయల్తో పాటు. ఇంకేదైనా కాన్వర్జేషన్ గొడవల్లో ఇన్వాల్వ్మెంట్ ఆవిడ నేమ్ రావాల్సిందే. ప్రతి దాంట్లో ఆవిడ పేరు లేకుండా బిగ్ బాస్ సీజన్ 9 యాజ్ ఆఫ్ నౌ లేరు. ఈవిడ ఇంపాక్ట్ లేకుండా బిగ్ బాస్ సీజన్ 9 లేదు, అది ఎవడైనా ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ఈవిడ నెంబర్ 1 పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. దానికి ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, తనూజ గారితో ఇష్యూ అవడం వల్ల ఎప్పుడైనా ఎవరైనా బిగ్ బాస్ హౌస్లో ఎవరితైనా ఇష్యూలు జరిగితేనే ఓటింగ్ ఇంపాక్ట్ జరగద్ది. శుభ్రంగా కూర్చొని ఓటింగ్ ఇంపాక్ట్ ఏం జరగదు. కొంతమందికి జరుగుద్ది ఆ శుభ్రంగా కూర్చునే వాళ్ళు. ఫ్లోరా గారు లాంటి వాళ్ళు పెద్దగా ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. టాస్క్లో 1-2 ఇట్లా ఆడారు, ఓకే. అయినా ఆవిడకి ఇంపాక్ట్ ఎందుకు జరుగుతుందంటే వేరే వాళ్ళతో బాగున్నప్పుడు కూడా జరగద్ది. ఎక్కువ ఉండేది ఇంపాక్ట్ అవ్వాలంటే ఏదో ఒక ఇష్యూలు జరగాలి. ఆ ఇష్యూలు అందరికంటే ఎక్కువ జరిగింది సంజన గారికి. నెంబర్ 1 ఇష్యూలు జరిగిన వాళ్ళ గురించి మాట్లాడుకొని ఓటింగ్ ఎలా ఇంపాక్ట్ అని చెప్తా. నెంబర్ 1 ఎక్కువ ఇంపాక్ట్ ఓటింగ్లో క్రియేట్ చేసే ఇష్యూ ఏంటంటే ఆవిడకి సంజన వర్సెస్ తనూజ. ఇప్పుడు తనూజ గారికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి ఎక్కువ ఓటింగ్ సోషల్ మీడియాలో పడుతుంది. కానీ ఎవరికైతే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో, ఎక్కువ ఓటింగ్ పడుతుంటుందో అంతే విధంగా నెగిటివిటీ కూడా ఉంటుంది. ఏముందనరా ఇంత ఓటింగ్, ఆ పిల్ల నాకు నచ్చదురా, అతను నాకు నచ్చదురా అనే క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు. ఎక్కువ ఓటింగ్ ఉండే వాళ్ళకి నెగిటివ్ కూడా అలా ఉంటుంది. సో ఆ పర్సన్తో గొడవ జరిగినప్పుడు ఈ పర్సన్కి ఎంత పాజిటివ్ ఉందో నెగిటివ్ ఉన్న వ్యక్తులందరూ వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు ఆటోమేటిక్గా. ఇప్పుడు తనూజ గారు టాప్లో ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ అన్ని ఓటింగ్ పోస్టులు. ఈ వీక్ లేరులే నామినేషన్లో. కానీ సంజన గారికి తనూజ గారికి ఇష్యూ జరిగినప్పుడు
తనుజ గారికి నచ్చని వాళ్ళందరికీ సంజన గారిని వచ్చేస్తారు. దట్టు ఈవిడ కిచెన్ టైంలో కావచ్చు, వీడు ఆర్గ్యుమెంట్లు చేసేటప్పుడు గట్టిగా అరిచే విధానం కావాలి నచ్చని వాళ్ళు ఉంటారు. అంటే 100% అని కాదు, నచ్చని వాళ్ళు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సంజన గారికి వేస్తారు. ఆ ఇష్యూ జరిగినప్పుడు, ఇష్యూలు జరిగే కొద్దీ అలా ఓటింగ్ ఇంపాక్ట్ అవుద్ది. సంజన గారు హరీష్ గారు ఉన్నారు, సంజన గారికి హరీష్ గారికి ఇష్యూ జరిగినప్పుడు హరీష్ గారు అంటే పడిన వాళ్ళు కూడా సంజన గారికి వేస్తారు. అలా దాంతోపాటు ఇమాన్యుల్ నామినేషన్ లేడు. నామినేషన్లో ఇమాన్యుల్ లేకపోతే ఇమాన్యుల్కి సంబంధించిన ఓట్ బ్యాంకు 90-95% గుట్టుగా ఎవరికి పడుద్ది? సంజన గారికే పడుద్ది. ఇమాన్యుల్ ఓట్ బ్యాంక్ పడుద్ది, సంజన గారి తనుజ గారి హేటర్స్ ఓట్ల బ్యాంక్ పడుద్ది, హరీష్ గారి హేటర్స్ ఓట్ బ్యాంక్ పడుద్ది, ఇవన్నిటి మీద పడుద్ది. దాంతోపాటు నిన్న నైట్తో రామురాతో హేటర్స్ ఓట్ బ్యాంక్ కూడా పడుద్ది. దాంతోపాటు దివ్యనిఖిత గారు అంటే పడిన వాళ్ళు కూడా ఈవిడికి పడతాయి. సో అన్ని రకాలు పడి, ఆవిడకి ఇష్టమైన వాళ్ళు పడి, అన్ని రకాలుగా ఆవిడ టాప్ నెంబర్ 1లో సంజన గారు దూసుకుని వెళ్ళిపోతున్నారు. ఘోరమైన ఓటింగ్, అది నెగిటివ్లో కాదయ్యా, ఘోరమైన ఓటింగ్ అంటే అత్యంత ఓటింగ్ పడుతుంది, ఘోరంగా పడిపోతుంది ఓటింగ్ అనేది నా ఉద్దేశం. సో దాంతోపాటుగా ఈవిడ పక్కన పెడదాం, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ సీజన్లో వింత ఏంటంటే ఫ్లోరా గారు ఫస్ట్ వీక్లో వెళ్ళిపోతారని అందరూ అనుకున్నారు. అందరూ ఏంటి ఆవిడ కూడా అనుకున్నారు. వాట్ చికాక్ అనేసి ఆవిడ చూపించగానే ఫోటో డిమాండ్ పవన్ షాక్ అయిందని, కానీ ఈవిడికి వాట్ సార్ వాట్ హ్యాపెండ్ అనేసి ఆవిడ కూడా షేక్ అయిపోయారు. అలాంటి ఆవిడ 4th వీక్లోకి వచ్చారు. ఈ వీక్ కూడా సేవ్ అవుతారా అనేటట్టుగా ఓటింగ్ పడుతుంది. ఈ గురించి పక్కన పెడదాం. ఫస్ట్ 2nd పొజిషన్లో ఎవరున్నారు చెప్తా. రీతు చౌదరి గారికి 2nd పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. షీ డిజర్వ్స్. ఎందుకంటే బయట విషయాలు, ఆ విషయాలు, ఈ విషయాలు, కాంట్రవర్షియల్ ఇవన్నీ తీసేస్తే లోపల 1000% ఆట ఆడుతుంది. అండ్ ఆవిడ చేసే ఆర్గ్యుమెంట్స్ కనీసం 90-95% ఆఫ్ టైమ్స్ రీజనబుల్గా ఉన్నాయి. అల్లాటప్ప ఆర్గ్యుమెంట్స్ చేయట్లేదు, నోటుకొచ్చిన ఆర్గ్యుమెంట్స్ చేయట్లేదు. టాస్కుల్లో 1000% ఎఫర్ట్స్, దెర్ ఈజ్ నో డౌట్. ఆర్గ్యుమెంట్స్లో మాట్లాడిన ప్రతిసారి రైట్ అన్న ఫీలింగే వస్తుంది, ఎప్పుడో తప్పించి. ఒక్కటే ఆ పులిహోర యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని కూడా కొంచెం సైడ్ ట్రాక్ చేస్తున్నారు. స్టిల్ మిక్సింగ్ జరుగుతున్నప్పటికీ కొంచెం బెటర్. దాంతోపాటుగా ఆవిడకి బాగా కలిసి వచ్చిన విషయం ఏంటంటే, పాజిటివిటీని పెంచిన విషయం, డెమాన్ పవన్ ఈ వీక్ నామినేషన్లో లేడు. డెమాన్ పవన్కు ఉన్న ఓటింగ్ కూడా ఇతనికి కన్వర్ట్ అవుద్ది, ఈవిడికి 100% కన్వర్ట్ అవుద్ది. దాంతోపాటుగా వాళ్ళ అమ్మగారు ఆడియో కాల్ మాట్లాడారు చూసారు, ఆడియో మెసేజ్, ఆ మెసేజ్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అమ్మ గుర్తు చేసుకోమ్మా, అర్థం చేసుకోమ్మా, నాన్న డ్రీమ్ అమ్మ, టాప్ 5 దాకా రావాలమ్మా. వాళ్ళ అమ్మ టాప్ 5 దాకా రావాలన్నారు అమ్మగారు. విన్నరా అనలేదు, ఎక్కువ చేయలేదు ఆవిడ కూడా, ఎక్కువ ఆలోచించుకోవట్లా. నువ్వు టాప్ 5 దాకా అని చెప్పడంలో కూడా హింటుంది. విన్నరా అనకుండా టాప్ 5 అన్నావంటే నువ్వు నెగిటివ్ అవుతున్నావు అని ఇండైరెక్ట్ చెప్పారు ఆవిడ. సో ప్లస్ వాళ్ళ అమ్మగారు చెప్పి కొంచెం చూసుకోమ్మా, నువ్వు జీవితంలో చాలా పడ్డావమ్మా, ఈ లవ్ ట్రాక్లు ఇవన్నీ మనకు వద్దమ్మా అన్న విషయాలు, ఇవన్నీ అవి కూడా పాజిటివ్ క్రియేట్ అయినాయి. దాంతో టాస్క్లు ఆడుతుంది, మాటలు బాగున్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళలో రోజు రోజుకి ఆవిడలో బిహేవియర్లో కూడా చేంజ్ వస్తూ ఉంది. అందరితో బాగుంటున్నారు, మరీ ఓవర్గా ఎవరితో బిహేవ్ చేయట్లేదు. కాబట్టి ఈవిడికి ఓటింగ్ పడుతుంది. ఈవిడికి డెమాన్ పవన్ ఓటింగ్ ప్లస్ ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా కొంత పడుతుంది, ఎందుకంటే ఇమాన్యుయల్కి ఈవిడికి కూడా క్లోజ్నెస్ ఉంది కాబట్టి. దాంతోపాటు ఈవిడికి బాగా కలిసి వస్తున్న విషయం ఏంటంటే, తనుజ గారికి రీతు చౌదరి గారికి ఆ ఫ్రెండ్షిప్ ఉంది. లోపల సోల్ ఫ్రెండ్స్ అది ఇది అని అనుకుంటా ఉంటారు, ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు. ఈవిడ ఏడిస్తే ఆవిడ ఏడిస్తే ఈవిడ బాగా ఓదార్చుకుంటూ ఉంటారు. కాబట్టి తనుజ గారి ఓటింగ్ కూడా ఇంపాక్ట్ చేస్తూ ఈవిడికి 2nd పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. రీతు చౌదరి గారికి మంచి ఓటింగ్ పడుతుంది. ఈవిడ 2nd పొజిషన్, ఈవిడ పక్కన పడదాం. లాస్ట్ 4లో ఫ్లోరా గారు ఉన్నారండి, దివ్యనిఖిత గారు ఉన్నారు 3rd పొజిషన్లో. 3rd పొజిషన్లో దివ్యనిఖిత గారు ఉండడానికి 2 రీజన్స్. ఒకటి, ఆవిడకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టెన్స్ ఫ్యాన్ బేస్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు కొంతమంది. రెండోది, ఈవిడ రాగానే సంజన గారితో ఇష్యూ స్టార్ట్ చేశారు. ఈవిడ స్టార్ట్ చేశారు, పెద్ద ఇష్యూ అయిపోయినాయి. నిన్న నైట్ నామినేషన్స్ తర్వాత ఈవిడ గ్రాఫ్ అమాంతం పెరిగింది అంటే ఎవడైనా ఒప్పుకోవాల్సిందే. క్లారిటీగా మాట్లాడుతున్నారు, ఆర్గ్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది 1-2 ఓవర్బోర్డ్ అవుతుంటాయి, అందరికీ అవుతుంటాయి. ఎందుకంటే ఎంత ఎక్కువ మాట్లాడితే దాంట్లో కొన్ని తప్పులు ఉంటాయి ఆటోమేటిక్గా. ఇది ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది కాబట్టి 1-2 మిస్టేక్స్ ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టూ గుడ్ మాట్లాడుతున్నారు. వచ్చిన కాడి నుంచి స్మైల్ ఫేస్తో, హ్యాపీ ఫేస్తో, ఆవిడ హైట్గా ఆవిడ అన్ని గంటలు నిలబడి కుకింగ్ దగ్గర నిలబడడం చాలా కష్టం. ఇంతవరకు కుకింగ్ చేసిన అందరిలోకి పీస్ఫుల్ ఫేస్ పెట్టి హ్యాపీగా వండి పెడదామనే సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ, హ్యాపీనెస్ చూపిస్తూ ఫేస్లో వంట చేస్తూ 3 పూట్ల హ్యాపీగా వండి పెడుతున్న ఒకే ఒక పర్సన్ దివ్యనిఖిత గారు. అండ్ టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఉంది, అక్కడ ఆట తీరులో పర్ఫార్మెన్స్ ఉంది. అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరూ చెప్తున్నారు, ఏంట్రా నాయన ఎంత కష్టపడుతున్న అమ్మాయి, ఏమన్నా హార్డ్ వర్క్ అని. టాస్క్ వస్తే 5 నిమిషాల ముందు అట్లా వెళ్ళేసి డ్రెస్ మార్చుకొని వెళ్ళిపోతుంది. అప్పటిదాకా కిచెన్లోనే పనిచేస్తుంది విత్ స్మైల్. అండ్ టాస్క్ కూడా మీరు ప్రోమోలు చూశారు, ఇందాక ఒక టాస్క్ చూసారు, ముగ్గురు పట్టుకున్నా కూడా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి వేసేశారు. ఇందాక టైర్ టాస్క్లో కూడా అల్లాడిచ్చేశారు. హరీష్ గారు పట్టుకున్నప్పుడు కూడా అంతలా అబ్బాయి హరీష్ గారు పట్టుకున్న హరీష్ గారిని వదిలించుకొని వెళ్ళి మరి టైర్ తిప్పారు ఆవిడ. కంప్లైంట్స్ లేవు.
ఆర్గ్యుమెంట్స్ లేవు. అంటే ఊరికి ఏదో ఒకటి ఆడపడుతున్నారు ఇక్కడ తగిలింది అని తనుజ గారి లాగా ఏం చేయట్లా. ఎటు చూసినా అన్ని రకాలుగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు దివ్యనిఖిత గారు. దర్ ఈస్ నో డౌట్ షీఈస్ గెటింగ్ 3rd పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. నాకు తెలిసి అది కంటిన్యూ అయ్యేటట్టే ఉంది. చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, చాలా బాగా మాట్లాడుతున్నారు అండ్ ఈక్వేషన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఆవిడ దగ్గర ఉన్న ప్లస్సింగ్ ఒకటి మెయిన్ ప్లస్ ఏమనిపించింది నాకు, శ్రీజ గారు అంటే పడదన్నట్టుకుంటారు. శ్రీజ గారితో కూర్చున్నప్పుడు బెడ్రూమ్లో చాలా బాగా మాట్లాడతారు. ఆర్గ్యుమెంట్స్ దగ్గర ఆర్గ్యుమెంట్స్ బయట అన్నట్టు మెయింటైన్ చేస్తుంది. కానీ అది ఏదో ఖర్చు పెట్టుకొని మాట్లాడకుండా ఉండడం, వాళ్ళ వెనక మాట్లాడడం, వాళ్ళ మీద పక్క తెచ్చుకోవడం అట్లేం లేరు. భరణి గారితో రిలేషన్ ఉంది, శ్రీజతో బాగానే ఉంటుంది, తనుజ గారితో బాగానే ఉంటుంది, సంజన గారితో కూడా కిచెన్ రూమ్లో గొడవలు ఉన్నప్పటికీ మళ్ళీ బాగానే ఉంటున్నారు. అందరితో ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. 3rd పొజిషన్లో ఉన్నారు. భరణి గారి ఓటింగ్ కూడా కొంత ఈవిడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎందుకంటే భరణి గారితో క్లోజ్గా ఉండబట్టి. అండ్ ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా కొంత పడితే ఇమాన్యుయల్తో కూడా క్లోజ్గా ఉంటున్నారు. అండ్ కామన్ మెన్స్కి సంబంధించి కొంత నెగిటివిటీ ఉంది కాబట్టి ఈవిడ ఇప్పుడే ఎంటర్ అవ్వబట్టి ఆ నెగిటివిటీ ఈవిడికి అంటుకోలేదు కాబట్టి అది కూడా ప్లస్ అయ్యి ఈవిడికి 3rd పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. షీ ఈజ్ ఆల్మోస్ట్ సేఫ్ ఫర్ దిస్ వీక్. ఇక లీస్ట్ 3లో చూసుకుంటే ఫ్లోరా గారు 4th పొజిషన్లో ఉన్నారండి. ఫ్లోరా గారు 4th పొజిషన్లో ఉన్నారు. కానీ ఈవిడ అందరూ అనుకుంటారు చాలామంది 6th పొజిషన్ ఎందుకంటే తెలుగు రావట్లేదు, సబ్ టైటిల్స్ వేసుకోవాల్సి వస్తుంది బిగ్ బాస్. సబ్ టైటిల్స్ వేసుకుని అది అర్థమైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు వేయాలి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అంత ఇదిగా సబ్ టైటిల్ టీవీలో ఆడ కూర్చున్నోడు పోయి సబ్ టైటిల్స్ చదువుకొని వేసుకొని ఇదంతా ఏం జరగదండి. ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్స్ అయితే ఆవిడ చాలా కష్టం. అండ్ తెలుగు అస్సలు రావట్లేదు, తెలుగులో మాట్లాడడానికి అవ్వట్లేదు. దాంతోపాటు నిన్న ఒక్కరోజు మాత్రం ఆర్గ్యుమెంట్స్లో మాస్క్ మ్యాన్ హరీష్తో అల్లాడిచ్చేశారు. గుడ్, అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంతోపాటు మొన్న ఒకరోజు టాస్క్ బాగా ఆడారు, బిహేవియర్ వైజ్ అందరితో బాగానే ఉంటున్నారు, ఓకే. కానీ లాంగ్వేజ్ ఇష్యూస్ ఉన్నాయి. స్టిల్ తనకి ఎందుకు అంత ఓట్లు పడుతున్నాయంటే ఒకటే రీజన్, సంజన గారితో క్లోజ్గా ఉన్నారు అండ్ మాస్క్ మ్యాన్ హరీష్తో దూరంగా ఉంటున్నారు. ఈ 2 రీజన్స్ వల్ల ఆవిడకి ఓటింగ్ పడుతుంది. అంతో కాకుండా సెలబ్రిటీ కాబట్టి ఆవిడ సెలబ్రిటీకి సంబంధించి భరణి గారితో ఆవిడ క్లోజ్గా ఉంటారు, ఇమాన్యుయల్తో క్లోజ్గా ఉంటారు. వాళ్ళు ఎవరు నామినేషన్లో లేకపోవడం, తనూజ గారు కూడా నామినేషన్లో లేకపోవడం, ఇలా సెలబ్రిటీకి సంబంధించిన చాలామంది నామినేషన్లో లేకపోవడం, ఫేవరెట్స్ అందరూ ఓటింగ్ ఎక్కువ సెలబ్రిటీస్గా ఉంది కాబట్టి ఈ సీజన్లో వాళ్ళకి సంబంధించిన ఓటింగ్ కూడా ఈవిడ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఈవిడ లీస్ట్లో కాకుండా లీస్ట్ నుంచి 3rd పొజిషన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ సేఫ్ అన్నట్టుగా ఉన్నారు, కానీ సేఫ్ కాదు. అది ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, చెప్తామేనండి. బిగ్ బాస్ టీం కానీ బిగ్ బాస్ వాళ్ళు కానీ ఏం ఆలోచిస్తారంటే ఎప్పుడైనా ఆల్మోస్ట్ బీభత్సమైన డిఫరెన్స్ ఉంటే లీస్ట్ ఉండే వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. కానీ ఈక్వల్ ఉందనుకోండి, అందరికి ఏదో చిన్న డిఫరెన్స్ లైట్ డిఫరెన్స్ లేదు ఉంటే ఎవరి నుంచి కంటెంట్ రావట్లేదు, ఎవరి వల్ల ఫర్దర్ వీక్స్లో పెద్దగా ఏం యూజ్ ఉండదు అనుకున్న వాళ్ళని లేపేస్తారు అంతే. ఈ రకంగా చూస్తే ఇదే విధంగా ఓటింగ్ కొనసాగితే ఫ్లోరా గారు ఈజ్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్. రీజన్ ఇదే. ఓకే, ఒక రకంగా ఓటింగ్ పడితే ఇప్పుడు వాళ్ళకి ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఒక రకంగా చూస్తారుగా ఎలా పడింది ఓటింగ్ పడి హ్యూజ్ డిఫరెన్స్ ఉంటే ఓకే. చాలా అల్లా అట్ట ఉందనుకోండి, ఆవిడ వల్ల ఏం కంటెంట్ వస్తుంది, ఆవిడ వల్ల ఏం కంటెంట్ రావట్లా, ఆవిడ ఏమైనా మాట్లాడట్లా, తెలుగు ఏమైనా మాట్లాడుతాం, తెలుగు అసలు రావట్లేదు, జనాలకి అర్థం కావట్లా. వీటన్నిటి వల్ల తీసేసే అవకాశాలు ఎక్కువనే. కానీ ఓటింగ్ మరీ హ్యూజ్ డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ 2-3 రోజులు ఆడితే మనం ఏం చేయలేం. యాజ్ ఆఫ్ నౌ షీ ఈజ్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్. కానీ భయంకరంగా పడుతుంది ఓటింగ్ ఆవిడ కూడా. లీస్ట్ నుంచి 3rd పొజిషన్, లాస్ట్ నుంచి 2 పొజిషన్లు నాకు లిటరల్లీ షాకింగ్. ఫ్లోరా గారితో కంపేర్ చేసి ఈ ఫ్యాక్ట్లో నేను గట్టిగా మాట్లాడతా, ఇదేం లేదు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఫీల్ అయినా, నేనేదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను అనుకుంటున్నా, ఇన్ఫ్లుయెన్స్ ఏమీ కాదు, ఫ్యాక్ట్స్ చెప్తున్నా. సీజన్కి ఇంపాక్ట్ ఇచ్చిన వాళ్ళలో ఫ్లోరా గారు ఉన్నారా, శ్రీజ గారు ఉన్నారా, మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నారంటే నేనైతే శ్రీజ గారు అండ్ మాస్క్ మ్యాన్ హరీషే ఉన్నారంట. ఇంపాక్ట్, వాళ్ళ కష్టం ఇచ్చారు, వాళ్ళు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు, ఏదో ఒకటి నెగిటివ్ ఆర్ పాజిటివ్ కంటెంట్ వస్తూ ఉంది, కష్టపడతా ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరు ఉన్నారు. ఫ్లోరా గారు ఏమున్నారు, తెలుగే రావట్లేదు, తెలుగే మాట్లాడలేదు, కంటెంట్ లేదు, ఆవిడకి ఎక్కువ ఓటింగ్ పడుతుంది. జస్ట్ బికాజ్ ఆవిడ పర్ఫార్మెన్స్ చూసి ఓటింగ్ పడితే ఎవరికి పడ్డా నేను ఒప్పుకుంటా. పర్ఫార్మెన్స్ లేదు, పర్ఫార్మెన్స్ చూసి కాకుండా ఏరే వాళ్ళు ఎవరు నామినేషన్ లేదు, వాళ్ళు వచ్చి వీళ్ళని వేస్తున్నాం, వేరే వాళ్ళని పంపించడానికి వీళ్ళకి వేస్తున్నాం అనే కంటెంట్ ఆ రకంగా జరుగుతుంది, ఓటింగ్ పడుతుంది. విచ్ ఇస్ అన్ఫేర్ అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. విషయం ఉన్న వాళ్ళు ఉంచుకోవాలి, కానీ విషయం లేకుండా ఆవిడకి నాలెడ్జి తెలుగు రాకుండా ఉన్న వాళ్ళని కూడా ఓట్లు వేసుకుంటూ వేరే అత కోపము వీళ్ళ కోపము వాళ్ళ కోపం పెట్టుకుని మా పర్సన్తో పక్కన ఉంటున్నారు, మా పర్సన్తో మంచిగా ఉంటున్నారు అనేసి అట్లా ఓటు పడుతుందండి. అది విచ్ ఇస్ వెరీ అన్ఫేర్. ఏమన్నా అనుకోండి, ఇప్పుడు శ్రీజ రిలేటెడ్గా లీస్ట్ 2లో ఉంది శ్రీజ, లీస్ట్ 1లో మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. ఐ థింక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఫ్లోరా గారు అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ వెళ్ళిపోతారండి. దెర్ ఈజ్ నో డౌట్. ఇక ఫర్దర్గా ఈరోజు టాస్క్లో మాస్క్ మ్యాన్ హరీష్ ఏదో అల్లాడిచ్చినట్టున్నాడు కళ్యాణ్ గారితో, ఇద్దరు సూపర్ ఆడినట్టున్నారు. అలాంటి ఇంపాక్ట్లు ఏమన్నా 1-2 పడితే కొంచెం పైకి వస్తే ఓకే. లేదు అంటే మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ శ్రీజ గారు ఇద్దరు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అండ్ ఫ్లోరా గారు, మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ ఫ్లోరా గారు వెళ్ళిపోయే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి.
కొంచెం టాస్కుల్లో ఈ వీక్ ఏదో పర్ఫార్మెన్స్ ఉండి ఫిజికల్ టాస్క్లు కాబట్టి మేబీ శ్రీజ గారు బాగా ఆడతారు కాబట్టి ఆ టాస్కులు బాగా ఆడి కొంచెం ఫోకస్డ్గా కనిపిస్తే మాత్రం శ్రీజాకి ఓట్లు పడితే పైకి వస్తుంది. కానీ అదే కానీ ఆ టాస్కుల్లో కూడా ఇంప్రూవ్మెంట్ లేకుండా టాస్కుల్లో పర్ఫార్మెన్స్ స్కోప్ రాకుండా ఉంటే శ్రీజ గారు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. యూట్యూబ్ పోల్స్లో ఎవరిని పెట్టినా శ్రీజ గారు లిస్ట్లో వస్తున్నారు. కొన్ని ఛానల్స్లో, మన ఛానల్ ఇప్పుడే పెట్టాను పోల్, నేను ఇంకా చూడలేదు. అంత లీస్ట్ ఓటింగ్ పడుతుంది శ్రీజ గారికి బికాజ్ ఆఫ్ కామనర్స్ అనే ట్యాగ్. ఆవిడంత నెగిటివ్గా లేరు, ఆవిడంత అసలు ఇంపాక్ట్ క్రియేట్ చేయకుండా ఆడకుండా లేరు. ఆవిడ ఎవరి మీద పడి రక్కేసి కురికేసి గందరగోళంగా బూతులు మాట్లాడకూడని మాటలు ఏది మాట్లాడాలా స్టిల్ షీఈస్ గెటింగ్ లీస్ట్ ఓట్స్ శ్రీజ గారు, విచ్ ఇస్ వెరీ అన్ఫేర్. దాంతోపాటుగా ఫ్లోరా గారికి ఎలా పడుతున్నాయి? ఆవిడ పర్ఫార్మెన్స్కి కాకుండా తెలుగు రాకపోయినా కూడా వేరే వాళ్ళ ఓట్లు పక్కన ఉండబట్టి పడుతున్నాయి. అది నాకేం ఏంటో ఇది అనిపిస్తుంది. లీస్ట్ 2లో శ్రీజ గారు అండ్ హరీష్ గారు యాజ్ ఆఫ్ నౌ ఉన్నారు, ఇంపాక్ట్ ఉన్నప్పటికి కూడా. రీజన్ కామనర్స్ అనే ట్యాగ్, మనలో ఒకరు వెళ్ళారనే ట్యాగ్. నాకెందుకో ఎప్పుడూ చెప్పలేదు, ఈరోజు చెప్పాలనిపిస్తున్న మాట. మీలో ఎవరైనా ఈ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నా, నన్ను తిట్టుకున్నా, నన్ను ఏమనుకున్నా ఒకటే, ఆ మాట ఏంటంటే ఇక్కడి నుంచి చెప్తున్నా. కామనర్స్ నెగిటివ్ ఉన్నప్పుడు నేను నెగిటివ్గానే చెప్పాను, కానీ వాళ్ళ నెగిటివ్ కొంచెం తగ్గిపోతుంది. నెగిటివ్ ఉన్నప్పుడు చెప్పుకున్నాం, కానీ స్టిల్ అదే యాంగిల్లో కామనర్స్ని చూస్తున్నాం. అండ్ మనలో ఒక్కడు వెళ్ళాడు, ఈడు ఇక్కడ ఉండాల్సిన వాడు మనలో ఒకడు వెళ్ళారనే కుళ్ళు మనలో ఉందేమో చాలా మందిలో అన్న ఫీలింగ్ నాకు వస్తుంది మామ. ప్రామిస్ చెప్తున్నా, నేను మనస్ఫూర్తి చెప్తున్నా. మనలో ఒకరు వెళ్ళి ఆడుతున్నారు, మనకు రానిది వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి ఆ కుళ్ళు మనలో ఉన్న కుళ్ళు వల్ల కూడా కొంత అందరూ అంటలో కొంతమంది వాళ్ళని వెనకలా అవుతున్నామేమో ఇంటెన్షనల్గా అన్న ఫీలింగ్ వస్తుంది. దయచేసి అలా చూడద్దు. ఆడనప్పుడు ఆడలేదని చెప్తాం, నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ చెప్తాం, కానీ ఆడుతున్న టైంలో కూడా అదే ట్యాగ్ పెట్టుకుని కామనర్స్ రా వీళ్ళు నెగిటివ్ అన్న ఇదే పట్టుకొని ఓటింగ్ పడట్లేదు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. దే ఆర్ గెటింగ్ వెరీ లెస్ ఓట్స్ కంపేర్ టు దేర్ పర్ఫార్మెన్స్. కొంతమంది ఎక్కువ ఓట్లు పడుతున్నాయి కంపేర్ టు దేర్ పర్ఫార్మెన్స్, విచ్ ఈస్ వెరీ అన్ఫేర్. చూడండి, ఆలోచించండి, ఎవరికి ఓట్లు వేస్తారనేది మీ ఇష్టం, ఇన్ఫ్లుయెన్స్ ఏం కాదు, ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు మాస్క్మెన్ హరీష్, శ్రీజ ఆర్ ఇన్ డేంజర్ జోన్. వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సింగిల్ ఎలిమినేషన్ అయితే ఫ్లోరా గారు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. డబుల్ అయితే వీళ్ళిద్దరిలో ఒకరు కూడా యాడ్ అవుతారు ఫర్ షూర్. ఎక్కువ మాస్క్మెన్ హరీష్కే ఛాన్స్ ఉంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే నాకు తెలిసి ఫర్దర్గా ఈ వీక్ ఫిజికల్ టాస్క్లు జరుగుతున్నాయి కాబట్టి రకరకాలుగా వెళ్తుంది కాబట్టి కొంచెం కంటెంట్ శ్రీజ నుంచి హరీష్ నుంచి వచ్చే అవకాశం కూడా ఉంది ఫిజికల్ టాస్క్ కాబట్టి. అలా ఫ్లోరా గారు సింగిల్ ఎలిమినేషన్ అయితే వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. స్టిల్ ఒక 40 to 50%. ఏదైనా అది ఇది అయిందనుకోండి, హరీష్ అండ్ శ్రీజ గారిలో ఒకరు వెళ్ళిపోతారు. డబుల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళు ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోతారు. ఎవరు వీళ్ళు ముగ్గురులో జెన్యూన్గా కామెంట్ చేయండి, హార్ట్ఫుల్గా అన్ని కన్సిడర్ చేసి. నేను ఏమన్నా అన్న దాంట్లో తప్పు ఉంటే నన్ను తిట్టండి కింద. అరే ఉడా నీకు అవసరమారా, నువ్వు ఎందుకు అంటున్నావురా, నువ్వు ఎవడరా, ఇవన్నీ తిట్టండి, నేనేమనుకోను. అండ్ వీళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది, ఎవరు ఉండాలనుకుంటున్నారు అనేది కూడా పర్ఫెక్ట్గా కామెంట్ చేయండి. తప్పు మాట్లాడితే క్షమించండి, అనిపించింది చెప్పాను. యాజ్ ఆఫ్ నౌ సంజన గారు ఈజ్ లీడింగ్ ఆల్ ద పోల్స్. షీఈస్ గెటింగ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్. అండ్ సెకండ్ పొజిషన్లో రీతు గారు, థర్డ్ పొజిషన్లో దివ్యనికిత గారు, ఫోర్త్ పొజిషన్లో ఫ్లోరా షైని గారు, ఫిఫ్త్ పొజిషన్ శ్రీజ గారు, అండ్ లాస్ట్ పొజిషన్లో మాస్క్మెన్ హరీష్ ఉన్నారు. దీని తగ్గట్టు మీరు ఎవరు ఓట్లు వేసుకుంటారో, ఎవరిని సేవ్ చేసుకుంటారో మీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యాల్. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చూడండి. రోజుకి 4-5 వీడియోలు వస్తాయి. కింద కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ అన్ని పెడతా ఉంటాను. ఫాలో అయ్యి చెక్ చేస్తూ ఉన్నాను స్టోరీస్. లవ్ యూ సో మచ్ మామ ఫర్ యువర్ సపోర్ట్. సబ్స్క్రైబ్ చేయండి. 1 million ఆశలు గల్లంతో అవుతుంది మామ, నిజంగా చేతులు పోతుంది, అదే బాధేస్తుంది. కూర్చొని 10 గంటలు 12 గంటలు చూస్తున్నాం కానీ లైవ్, జనాలకి ఇంట్రెస్ట్ పోతుంది. ఆ ఇంట్రెస్ట్ రావాలని కోరుకుంటున్నా వైల్డ్ కార్డ్స్ వచ్చే లోపల. స్టిల్ మీరు రోజుకి ఒకసారైనా మన ఛానల్లో కొత్త వీడియోస్ అప్లోడ్ చేశారని చూడండి. అండ్ వీడియోలు చేసినప్పుడు మీకు వచ్చేది ఏమీ లేదు మామ, నాకు వస్తుంది. మీరు వీడియోస్ లైక్ చేస్తే నాకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో వీడియోస్ లైక్ చేయండి, వచ్చి రాగానే లైక్ చేసి చూడండి. అంతే మామ, నేను కోరుకునేది ఇంకా అంతమిచ్చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ. ఏదైనా మంచిగా చెప్పుంటే ఆ టైం ఫ్రేమ్ పెట్టి బాగా చెప్పారు. ఉడాలనాయాల సారీ మామ, బూత్ వచ్చింది, ఇది ఎడిట్ చేయలేను, క్షమించాలి. ఉడాలనాయాల నండి.